జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతే కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో అందుక ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది మా ఆవిడ కడప రెడ్డమ్మ. జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదర్. దా దా తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతే కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో అందుక ఈ ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యువతి సార్ అది మా ఆవిడ కడప రెడ్డమ్మ. అమ్మ తినమ్మ, మళ్ళీ ఇది ఎవరు నరికేస్తుంది? తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో ఏంటి ఇది? ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆళ్ళగడ్డ ఆడబిడ్డని కడప కోడల్ని ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. కట్ అయిందా? కట్ చేసాడా? హలో హలో, కాలింగ్ బిల్ల. పిల్ల వచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్ లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ ఉందన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళా? పార్ట్నర్ అనుకున్నా. ఓ స్వీట్. పెడత కింద పప్ప మీద ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైప్ లో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తిపోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మారుతుంది. మంచి నీట్ సరికి అన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమే అనుకుండానే నేను కమిన్ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేసినప్పుడు చూసే కదా. కరెక్ట్, భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్. బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీడు నన్ను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది. అది తిరిగిచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ లక్స్ బాట్స్ ఉంచుకో. లక్ష బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరెంత మంచివారండి. ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థ్యాంక్ యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను. మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడున్నారా? ఇప్పుడు ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానురా. రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుండు. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుండి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒకే ఒక్కసారి నేను మగాళ్ళ ఉండాలని. నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే
ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి లిప్పు మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు. దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్ లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి. నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంకాక్ వెళ్ళిపోయి అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు? రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్ ఎత్తరా. రే మూర్తి ఫోన్. హలో సార్, క్షేమంగా చేరిపోయారా? రూమ్ తీసుకున్నారా? అన్ని రెడీ. నువ్వెక్కడున్నావు? అమ్మాయి ఇంట్లోనే ఉన్నాను, బయలుదేరుతున్నాను. తొందరగా తీసుకురారా బాబు. ఇక్కడ నా పరిస్థితి బంగాళాఖాతంలో వాయుగుండంలో అల్ల కొల్లోలంగా ఉంది. త్వరగా తీసుకురా. అలాగే, త్వరగా తీసుకురమ్మని ఆయనే ఫోను. చూసావుగా వాడి పరిస్థితి. తెలిసిన వాళ్ళు కదా మీకేదో మేలు చేయాలని నేను ఈ పని చేస్తున్నా. నువ్వు అలా డల్గా ఉంటే తను డల్ అయిపోయి వెనక పంపించేస్తాడు. అప్పుడు నువ్వే బాధపడతావు. 2 రోజులు కళ్ళు మూసుకున్నావంటే బోలెడంత డబ్బు, జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. పద ఫ్లైట్కి టైం అవుతుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతుండావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో తుడుస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే, సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా డామ్ అని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగి అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను.
నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాన్ని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందదే? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా. చిచి, అట్టా అయితే అది వేసేద్దాం. పాండ్రే, పాండ్రే. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేసాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి ఆడు కొడుకు.